సాకేత్ బాధని చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాను తాతయ్య గారు. తను ఎంతగా పరితపించిపోతున్నాడో, ఎంత బాధని గుండెల్లో దాచుకుని కుమిలిపోతున్నాడో. అతనిలో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తోంది. బతికుండి కూడా స్వర్ణ బయట పడలేని పరిస్థితి. బాధపడొద్దు, అది బతికే ఉందని మనం సాకేత్కి చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితి. స్వర్ణ సాకేత్ ఇద్దరూ కూడా భరించలేని ఆవేదనను అనుభవిస్తున్నారు. నిజం చెప్పేసి ఇద్దరిని ఒకటి చేయాలనిపిస్తుంది. ఇంకా ఇంకా ఎందుకు ఈ శిక్షని స్వర్ణ అనుభవించాలి? నిజం దాచి తప్పు చేశామన్న పాపం మనకి తగులుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. భర్తకు బిడ్డకు స్వర్ణ దూరంగా, తల్లికి పిల్లాడు దూరంగా, భార్యకు సాకేత్ దూరంగా, నా మూలంగానే వీళ్ళంతా దూరంగా ఉంటున్నారేమో అనిపిస్తుంది. మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది. ఎటు తేల్చుకోలేని పరిస్థితి. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. అంటే చెప్పేస్తావా? అవును, చెప్తేనే గాని నా మనసు కుదుట పడుతుంది. కొత్త ముడి పడుతుంది. పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కథ అడ్డం తిరిగితే నీ శ్రమంతా వృధా అవుతుంది. నింద నెత్తిన మోయాల్సి వస్తుంది. అవునమ్మా, ఇన్ని రోజులు ఎందుకు ఆగారు? నాకు తెలిసి కూడా మాట వరసకైనా నేనెందుకు చెప్పలేదు? మీ ఇద్దరి ఆలోచనల ప్రకారం వాళ్ల నోటితోనే నిజం కక్కించాలని. ఓపిక పట్టలేకపోతే వాళ్ళు కథని మార్చేస్తారు. మిమ్మల్ని దోషుల్ని చేస్తారు. మోసగాళ్ళు మాయమాటల్ని తీయగా చెబుతారు, నమ్మకం కలిగిస్తారు. నిజాలను అబద్ధం చేస్తారు. చూడమ్మా, నువ్వు బయటపడితే వాళ్ళు స్వర్ణని బయటకు రాకుండా చేసినా చేస్తారు. పట్టినంత కాలం కాకపోయినా మరో 4 రోజులు ఓపిక పట్టండి. ఈలోపు మన ముగ్గురం కలిసి ఆలోచించి మంచి సమయం చూసి వాళ్ళని ఎలాగోలా ఇరికించి విషయం కక్కిద్దాం. అందాక ఈ బాధను నేను భరించగలనా? తప్పదమ్మా. లక్ష్యం చివరికి చేరే ముందు ఓపిగ్గా, ఒడుపుగా, అప్రమత్తంగా ప్రవర్తించాలి. లేకపోతే చేజారిపోతుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,